వర్షం పడుతుంది. వరుణదేవా ఐ లవ్ యూ. అమ్మా ఇట్లా 9 గంటల వరకు వర్షం పడింది అనుకో, కాలేజ్ బంక్ కొట్టచ్చు. దేవా దేవుడు ఉన్నాడు రా. థ్యాంక్ యూ. A few moments later. ఒలే రామంజయ్య, యాస్ ఎంత ఉన్నావా? రాత్రి వర్షం పడుతుంటే మొక్కజొన్న మీద కప్పినాం కదా, అంత తగ్గిపోయి ఎండ వచ్చేలా ఉందప్ప. అంత అట్లా తీసి ఆడేరా. ఓ 10 నిమిషాల్లో వస్తానప్ప నేను. నా కొడుకు 8 అయినా పండుకొని వచ్చినాడు. రాత్రంతా గుద్దబాలు తినేది, పడుకునే తెల్లార్లు. కాలేజీ పోవాలని కానీ ఉండదు. వీడాడున్నాడో రగ్గాడుందో కలిసిపోయింది బక్కి నా కొడుకు. 8:30 అయిందిలే. కాలేజీ పోవాలని ఏమన్నా ఉందా లేదా? లే నువ్వు లేస్తావో తన్నలా లేపులే. ఏది నానా బయట వర్షం పడుతుంది నానా. ఆడొస్తుంది గంట తగ్గిపోయి నోరు మూసుకొని కాలేజీ పోదురా. ఆగిపోయిందా? ఇప్పుడే ఆగిపోయింది. పోయి గో 8:30 అయింది. 9 లోపల లేచి నువ్వు కాలేజీ పోలేదనుకో, అదే రగ్గులేక మడతేసి బట్టు ఉతికినట్లు ఉతుకుతా నా కొడక నీకు. రాత్రి అంతా పడి వచ్చింది. ఒక గంట సేపు ఎక్కువ పడింటే అయిపోయింది కదా 9 గంటల వరకు. వాణిదేవా ఐ హేట్ యూ. దేవుడు లేడురా. లేస్తున్నావు లేదా? మా నాయన ఉన్నాడు. అవుతున్నానన్నా. రేపు పెద్దప్ప ఈసారి ఎగ్జామ్ రాసి ఎలాగైనా కాలేజ్ టాపర్లు అయిపోలరా మనం. అరే చిన్నప్ప, దానికి నా దగ్గర ఒక ఐడియా ఉందిరా. చెప్పా. దానికి మనం ఒక్క ఫార్ములా నేర్చుకున్నాం అనుకో, టాపర్లు అయిపోతాం ఈసారి. ఆ ఫార్ములా ఏంటంటే ఆల్జిబ్రా x² + y² - 2ab. ఇది ఒక్కటి నేర్చుకున్నామంటే మనమే టాపర్లు ఇస్తారు. ఇది నేర్చుకుంటే టాపర్లు అయిపోతామా? టాపర్లు అయిపోతాం. దీన్ని సాల్వ్ చేయమంటావు? ఖచ్చితంగా చేస్తాను. అది సోషల్లో ఉంటుంది కదా. రేపు పిచ్చోడా, అది ఉండే సోషల్లో కాదురా, సైన్స్ లో. సైన్సా? సైన్స్ అంటే మనకి నీళ్ళు తాగినంత ఈజీ. చదివేస్తాలే. రేపు పెద్దప్ప ఏదో వాసన వస్తుంది కదా. అవునరా చిన్నప్ప. రే కట్టప్ప. చెప్పు చిన్నప్ప. పోసుకున్నావు కదరా? ఏం పోసుకున్నా? రాత్రి పాస్ పోసుకున్నావు కదా. యాలేదన్నా, అమ్మతో యాప్ పోసుకోలే. అబద్ధం చెప్పదు పోయి చూసుకో ఒకసారి. పోయి స్నానం చేసినాపా. చదువుకో చదువుకో. ఇంకా వస్తుందిరా కదా. నాకు అదే అనిపిస్తుంది. నువ్వు బయట తిరిగి వచ్చినావు కదా, కాలు సరి కడుక్కండి. నువ్వు కడుకోరాపో. అడుక్కున్నానే. పోరా కడుకురాపో. మరి తిరుగుతారు, ఆడబడతాడు. A few moments later. కడుక్కొచ్చాను రా చిన్నప్ప. సర్లే పెద్దప్ప చదువుకో. రే ఇంకా వాసన వస్తుందిరా. అవునరా, నువ్వే కడుక్కరాలే అనుకుంటాను. పై కడుక్కరాపో. కడుక్కొచ్చిన, స్నానం కూడా చేసినాను. ఇది ఏడు నుంచి వస్తుంది. ఇంత ఏదో సచ్చినట్టుందిరా. సార్ చూద్దాం చూద్దాం. రే ఈ వాసన నీ కాళ్ళు నా కాళ్ళు వాడిని పాస్ కాదురా, షర్టురా. వాళ్ళకి సరిగ్గా ఆడక ముగ్గు పైన వాసన వస్తున్నాయిరా. అవునా? దీనికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. రే పెద్దప్ప ఏంద్రా ఇది? ఇదేరా ఆ వాసన తప్పించే ఆయుధం. అవునా? సంకేత్. ఇప్పుడు నీకే. నాకేరా.
సార్ ఏంటి స్వామి డ్యాన్స్ చేస్తున్నావు? ఏంటి సంగతి? ఇవన్నీ మూడో స్కూల్ చేసామే. 3 రోజు స్కూల్ లేదా? వాళ్ళ స్కూల్ లేకపోతే నువ్వెందుకు డ్యాన్స్ చేస్తున్నావు? 3 రోజు కాలేజ్ లేదా? నీకు కాలేజ్ నీకు స్కూల్ లేదా? స్కూల్ ఎందుకు లేదు? అబద్ధాలు చెప్తున్నారు కదా మీరు ఇద్దరు. కాసామే తుఫాన్ వల్ల 3 రోజులు హాలిడే ఇచ్చినారు. నీకు కూడానా? హోంవర్క్ పెండింగ్ ఏమంటూ పోయి రాసుకో. లే ప్రాజెక్ట్ వర్క్ రికార్డ్స్ ఏమంటూ పోయి రాసుకోపా. కాలేజ్ ఒకటేనా తుఫాన్ వస్తూ ఇచ్చేది? మీ మనుషులు కదా, ఆఫీస్ వాళ్ళకి ఇదా? వాళ్ళకి ఒకటేనా తుఫాన్ పడేది? ఏం మా మీద పడదా వాన? ఏం మా ప్రాణాలు కదా? వాళ్ళు ఒకటేనా ప్రాణాలు? మీ ఆఫీసర్లు అంటే మా మీద వాన పడకుండా పోతుందా? ఎలాగైనా సరే నేను కూడా ఆఫీస్ పోకున్నట్లా బంక్ కొట్టాలా. మా మేనేజర్కి ఫోన్ చేస్తా. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ వాన వస్తుంది సార్, వద్దామంటే బైక్ పంచర్ అయింది సార్. ఎక్కడ అసలు తెలిసలేదు సార్, అంగిళ్ళే తెలిసలేదు. సార్ ఆటోనా సార్? సార్ మీరు ఇచ్చే జీతంతో ఇక్కడ నుంచి అక్కడికి ఆటో అంటే ఆస్తులు అమ్మినా సరిపోవు సార్. ఏంటి నడుచుకుంటూ రావాలా సార్? వర్షం చూస్తే దుమ్ము అయితే వచ్చింది సార్. యావ గుంతలో యావ రోడ్లు అర్థం కావట్లేదు సార్. ఎడం పడిపోతే సార్ ఓ పని చేద్దాం సార్, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా. తెలుసు సార్ మన సాఫ్ట్వేర్ కాదని తెలుసు. ఓ పని చేయండి సార్, నా పని వేరే వాళ్ళతో చేయించు, లేదా నువ్వే చెయ్యి. ఇక్కడ నేను హోమ్ లో ఉంటా. 2 కత్తో వర్క్ ఫ్రమ్ హోమే కదా సార్. సార్ 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 ఇంపించట్లా. యా నేను కూడా సెలవు తీసుకున్నాను. మేరే ప్యారీ మసూదా, ఈ రోజు నాకు సెలవు వచ్చేసింది. నాకు ఈ రోజు ప్యారీ మసూదా రాబేది. ఈరోజు ఆఫీస్ సెలవు. ఈరోజు నీకు నాకు అయితే 1/4 కేజీ చింతపండు, 1/2 కేజీ టమాటాలు, 1/4 కేజీ శనగపప్పు, 1/2 కేజీ బ్యాళ్ళు, నిమ్మకాయలు, వంకాయలు, వీటితో పాటు నాకు లాస్ట్ కి మసాలా దోశ, ఎక్స్ట్రా చీజ్ లేక అవుజీ. एक मिनट जी. किधर जाता है जी? ऑफिस को जाता हूँ जी. चलो बोले ना जी. तो लिस्ट बोले ना जी. नीको नाको क्या बोलेंगे जी? ఈ తుఫాన్ వల్ల కాలేజ్ 3 రోజులు లీవ్ ఇచ్చారా. ఆ దేవుని దయ వల్ల ఈ తుఫాన్ ఇట్లా కంటిన్యూ అయింది అనుకో, ఇంకా 3 రోజులు ఎక్స్ట్రా ఇస్తారంటరా. 6 రోజులు ఎంజాయ్ చేయొచ్చురా. సర్లేరా, నాకు రీల్ చేసే టైం అయింది, ఉంటా, మళ్ళీ చేస్తా. ఏ బాను, ఇందాక ఫ్రెండ్తో ఏదో మాట్లాడుతున్నట్లున్నావు. సెలవు గురించి నాన్న 3 రోజులు ఇచ్చినారు, ఇప్పుడే ఇట్లా కంటిన్యూ అయిపోయింది అనుకో 6 రోజులు వస్తుంది. రీల్స్ చేసుకుంటే ఎంజాయ్ చేయొచ్చునా. ఇప్పటికే తుఫాను వల్ల ఎంత నష్టం జరిగిద్దో నీకు తెలుసా? ఈ తుఫాను వల్ల పెద్ద పెద్ద చెట్లు, కొండలు, శిలలు మొత్తం కింద పడి రోడ్డు మొత్తం ధ్వంసమైనాయి. నదుల్లోనూ, చెరువుల్లోనూ, సముద్రాల్లోనూ ఉండాల్సిన నీళ్ళు మొత్తము ఇండ్లలో చేరి ధ్వంసమైనాయి. పక్షులు, జంతువులు వరద నీటిలో కొట్టుకుపోయినాయి. నదుల్లోనూ, చెరువుల్లోనూ, సముద్రాల్లోనూ ఉండాల్సిన నీళ్లు ఇల్లులో చేరి పెద్ద పెద్ద ఇళ్ళు, భవనాలు కూలి నీటి పాలై ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు అన్ని ఉన్న అనాథులుగా మిగిలారు. రైలు పట్టాలపై వరద నీళ్లు రావడంతో ఎక్కడికక్కడే ఆగిపోయినాయి. ఇక విమానాలు ఎయిర్పోర్ట్లకే పరిమితమై రవాణా మొత్తం ఆగిపోయింది. 3 రోజులు కరెంటు లేక, తిండి లేక, సహాయక చర్యలు సరిగా అందక అతలాకుతలమవుతున్నారు. పంట చేతికొస్తుందని, ఇక అప్పులన్నీ తీరిపోతాయని కలల కన్నా రైతుకి పంట మొత్తం కొట్టుకుపోయి కన్నీళ్లు మిగిల్చాయి. మనకు తిండి లేకుండా చేశాయి. వానలు అంటే అందరికి ఇష్టమేరా, కానీ ఇలాంటి విధ్వంసం చేసే వానలు మనకొద్దు. మనతో పాటు అందరూ సంతోషంగా ఉండాలి, అందరి ఆనందంలో మనం ఉండాలని కోరుకోవాలిరా దేవుణ్ణి. ఇలాంటివి కాదు, అర్థమైందా?